ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మనం 17వ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అంబరమే తండీరే சோரேயரஞ்செய்யும் எம்பெருமான் நந்தகோபால இடிந்திராய் கொம்பனார்க்கெல்லாம் உடந்தே கொழுவிளக்கி எம்பெருமாட்டி யசோராய் எருவுராய் அம்பரமோடறுத்து ஓங்கி உலகளந்த உமருவோமானே உறங்காயிடிந்திராய் செபற்கடலிச் செல்வாபரதேவா உம்மையும் நீயும் முரங்கே லோரெம்பாவாய் అండాళ దివ్య తిరువడిగలే శరణం. ఈ రోజున 17వ పాశురం యొక్క విశేషార్థం తెలుసుకుందాం. అంబరమే తండీరే சோரேயரஞ்செய்யும் ఎంబెరుమాన్ నందగోపాలాయిందిరాయ్. 3వ పాశురంలో మనకి చక్కగా పొంగి ఉడగడంగా చెప్పుకున్నారు. అంటే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, నెలకు 3 వానలు కురియాలి, సస్యశ్యామలంగా ఉండాలి. ఈ రోజున 17వ పాశురం యొక్క విశేషార్థం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచి నీరు కావలసిన వారికి మంచి నీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మబుద్ధితోటి దానము చేయు నందగోపాల మా స్వామి నీవు మేల్కొనాలి. మరికి ప్రబ్బలి చెట్ల వలె సుకుమారములకు శరీరము గల స్త్రీలలో చిగురు వంటిదాన, మా వంశములకు మంగళ దీపము వంటిదాన మా స్వామిని యశోద మేల్కొనుము. ఆకాశ మధ్య భాగమున చీల్చుకొని పెరిగి లోకములన్నింటిలోకి కొలిచిన త్రివిక్రమ నిత్య సూర్యులకు నాయకుడా నిద్రింపరారు, మేలుకొనమని చెప్పేసి స్తోత్రం చేసి మేలుకొలుపుతూ ఉన్నారు. ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి ఎర్రని బంగారముతో చేయబడిన కడియము కలిగినటువంటి ఆ బలరాముడిని కూడా స్తోత్రం చేసి మళ్ళీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నీవును నీ తమ్ముడును కూడా మేల్కొనాలని చెప్పేసి సాక్షాత్తుగా ఆ బలరామ స్వామివారిని కృష్ణ పరమాత్ములు ఇద్దరు కూడా మేల్కొల్పుతున్నారు. ఈరోజు విశేషమైన పాశురంలో అండాళ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ.